ఏంటి ఖాళీగా ఉంది? అదేంటి అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇవన్నీ ఏంటే? అదా, అదొక వ్రతం అండి. ఇదేం వ్రతం? రాసే వ్రతం. ఏం రాయాలి? మన తల రాత. మన తలరాతలు మనమెలా రాసుకుంటాం? గ్రహాలు అనుకూలించాలి కదా. రాసుకోవచ్చని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ? డీజే స్వామీజీ. అదేంటి ఈ స్వామీజీ డీజే వాయిస్తాడా? అసలు డీజే స్వామీజీ ఏంటి? డీజే అంటే దమ్మున్న జ్యోతిష్యుడు అని. శ్రీదేవి, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అబ్బబ్బబ్బా, రోజు జరిగే దాని గురించి మళ్ళీ కొత్తగా మాట్లాడతారెందుకు? వ్రతం గురించి మాట్లాడండి. ఇంతకీ వ్రతం ఏంటి? ఏం లేదు, చాలా సింపుల్. మన మనసులో ఉన్న కోరికని ఈ పుస్తకాల నిండా రాస్తే ఆ కోరిక తీరుతుందంట. ఏంటంటే ఈ పుస్తకాలు నిండేలా రాయాలా? చేయి పడిపోతుందేమోనే. తప్పు, అలా అనకూడదు. అదిగా శ్రీదేవి, మీ డీజే స్వామీజీకి సైడు బిజినెస్ గా పుస్తకాల షాప్ ఏమైనా ఉందా? ఇంతకీ ఏం రాయాలి శ్రీదేవి? వరుణ్కి సాయి పల్లవికి పెళ్లి జరగకూడదని రాయాలి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అదే విషయం. అలా రాస్తే పెళ్లి జరగదా? జరగదని డీజే స్వామీజీ చెప్పారు. అలా అయితే 20 ఏంటి, 200 పుస్తకాలైనా రాస్తాను. ఏమండి శ్రీవారు, ఇదంతా ఒక్క రోజులోనే రాయాలి. అదెంత శ్రీదేవి, రాసేద్దాం. మనసులో గట్టిగా అనుకుంటున్నాను, వరుణికి సాయి పల్లవికి పెళ్లి జరగకూడదు, ఇదేగా రాయాలి. ఎస్, నౌ యు గాట్ ది పాయింట్. కమ్ ఆన్. రా. రాయండి. ఏం రాయాలి శ్రీదేవి? వరుణ్ పల్లవిల పెళ్లి జరగొద్దు అని రాయండి. వరుణ్ సాయి పల్లవిల పెళ్లి జరగకూడదు. అంతే. అంతేగా? అంతే, రాయండి. ఓం పెట్టి రాయండి. షాప్ దగ్గర ఎవరు లేరు, ఇదే కరెక్ట్. వీడున్నాడేంటి? వీళ్ళ నాన్న లేడా? బాబు రాంబాబు. చెప్పండి అంకుల్. మీ నాన్నగారు రాలేదా? లేదు అంకుల్. సరేలే అంకుల్, వెళ్ళిపోతున్నారేంటి? అదే మీ నాన్నగారు వచ్చాక వద్దామని. మా నాన్న వారం రోజుల వరకు రాడంకుల్, ఊరెళ్ళారు. అమ్మని చచ్చాను. ఏంటి అంకుల్, ఏం కావాలి? అది కృష్ణ గారు, ఏంటి ఎలా వచ్చారు? కిలో కందిపప్పు కావాలంటేను. మీరు భలే జోకులేస్తారు సార్. మీరు వచ్చింది మెడికల్ షాప్కి కదా. తెలుసు కదా. ఏదో ప్రశ్నలు కాకపోతే మరి ఏం కావాలో తీసుకోండి సార్. నువ్వు తీసుకుని వెళ్ళవయ్యా, తర్వాత తీసుకుంటలే గాని. మిమ్మల్ని వెయిట్ చేయించి నేను తీసుకోవడమా? మీరే ముందు తీసుకోండి సార్, తర్వాత నేను తీసుకుంటా. వీడి అభిమానం నా చావుకొచ్చిందిరా బాబు. తీసుకోండి సార్. అంకుల్, ఏం కావాలో చెప్పండి. అది అది ప్రిస్క్రిప్షన్ ఇంట్లో మర్చిపోయాను, తీసుకుని వస్తాను. కృష్ణ గారు, కృష్ణ గారు, హలో కృష్ణ గారు. ఏంటి తీసుకొచ్చారా? లేజయ్యా, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. బా, ఎవరుంటే మనకేంటండి, ముందెళ్ళి తీసుకురండి. బా, నీకు 20 నాకు 25 భయపడకుండా తీసుకురావడానికి? బా ప్లీజ్ అండి, వెళ్ళి తీసుకురండి. ఆగుజయ్యా, ఆలోచించుకో. నువ్వు వెళ్ళి పేపర్ తీసుకుని రాపో. వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడే. ఆయన నాకేం భయం. కృష్ణ గారు మళ్ళీ వచ్చేశారు. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? వెళ్ళవా? ఇక్కడే ఉంటావా? మీరు వచ్చాక వెళ్దాం అనుకున్నాను. అవును మరి, ఇదో విడిదిలో నేను పెళ్లి కొడుకుని వచ్చాక చూసి వెళ్ళడానికి. బాబు రాంబాబు, ఈ ప్రిస్క్రిప్షన్ ఉన్న టాబ్లెట్లు ఇవ్వు. చూసావుగా, దయచేయండి.
ఏం తీసుకుంటారో చూసి వెళ్తాను. ఏంటి సార్ చూసేది? లోపలికి రండి, మొత్తం మందులను చూపిస్తాను. వద్దులేండి, నేను వెళ్తాను. కృష్ణ గారు, నేను వెళ్తాను. అయిందిగా, వెళ్ళు. ఆ, ఈ అన్లిమిటెడ్ రైటింగ్ కి కాసేపు బ్రేక్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామా శ్రీదేవి? సరే పదండి, ఎక్కడికి? పిండి కలపడానికి. పిండా? అట్టయితే ఓకే. ఏమండి ఏమండి, నేను చెప్పానా? చూడండి, రెడ్ వచ్చింది. జయ, రెడ్ ఉంటే ప్రెగ్నెన్సీ లేనట్టు జయ. ఏం కాదు, ఉన్నట్టు. గ్రీన్ వస్తేనే లేనట్టు. జయ, ట్రాఫిక్ లో రెడ్ లైట్ పడితే ఆగుతాం, గ్రీన్ లైట్ పడితే వెళ్తాం. ఇది అంతే. లింకు లేకుండా చెప్తారేంటండి? ఒక పని చేయండి, గూగుల్ చూద్దాం, ఫోన్ తీయండి. సరే. ఏది ఏది? బా సరిగ్గా చూడండి. అబ్బా, ఆగు జయ, చూస్తున్నా కదా. ఇదిగో అందరూ ఇది ఎందుకు? ఇది. ఒరే కృష్ణ, పెన్నుందా? ఆ, అక్కడ నుంచినావే, వాడు ఒళ్ళో కూర్చో. అత్తయ్య, అది ఫోన్ చూస్తూ భుజం మీద- భుజం ఎక్కమ్మా, ఎక్కు. అది కాదమ్మా, తను ఫోన్ చూస్తూ. కొంచెం విడివిడిగా కూర్చొని చూసుకోవచ్చు కదా. అవ్వా అవ్వా, పట్ట పగలు ఎవరైనా చూస్తారని కూడా లేదా? సిగ్గు లేదా మీకు? పెళ్ళై 25 ఏళ్ళయింది. ఛీ! అయితే నేనిప్పుడు అది కాదురా కృష్ణ, నేను చిచి ఏదో ఏడ్చి చావండి. దీనికే ఇచ్చి అందంటే అయ్యో. అసలు విషయం తెలిస్తే చాచి ఇచ్చు అని చెప్పి చావుడితో మొత్తం చదివేస్తుంది. ఈ టైంలో ఎలా స్పందించాలి? కేక్ పెట్టాలండి. మామూలు కేక కాదే, గావు కేక పెట్టాలి. రే లవంగం, రారా కృష్ణ, బాగున్నావా? రా కూర్చో. అమ్మా కూర్చో అమ్మా. చెప్పరా, ఏంటి సంగతులు? కర్పూరం, నేను ఆ జాతకం చూసి నేను డాక్టర్ అవుతానని చెప్పింది వీడే, నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నా పెళ్ళికి కూడా వచ్చావు కదరా. రేయ్, మా ఆవిడ కర్పూరం గుర్తుంది కదా? గుర్తుంది. నమస్కారం అండి. నా భార్య జయప్రద. నమస్కారం అండి. నమస్కారం. చెప్పరా, అమ్మ పిల్లలు అందరూ బాగున్నారుగా? బాగున్నారా? ఇంతకీ సుధీర్ ఏమైనా మారాడా? రాంప్రసాద్ గడికి జాబ్ వచ్చిందా? రే లవంగం, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. చెప్పరా. కొంచెం పక్కకొస్తావా? పదా. రేయ్, జయ కన్సీవ్ అయిందిరా. ఎవరు చెప్పారు? తనే ఏంటో టెస్ట్ చేసుకుంది. అవునా? రేయ్, అయినా నాకు పిల్లలు పుట్టకుండా మీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేంట్రా? రేయ్, వేలల్లోనో లక్షల్లోనో ఒక్క కేసు ఫెయిల్ అవుతుంది, అది నీకు జరిగింది. ముందు మీ ఆవిడకి ప్రాపర్గా టెస్ట్ చేద్దాం, పదా పదరా. జయప్రద, ఒకసారి రండి. అది కాదురా కృష్ణ, మీ ఇంటికొచ్చిన అందరికీ జాతకాలు చూస్తావు, మరి నీ జాతకం చూసుకోలేదా? రేయ్, జాతకాలు ముహూర్తాలు శోభనకు మాత్రమే పెడతారా, రోజుకోసారి చూసుకోరు. రండి జయప్రద. కంగ్రాట్స్ అన్నయ్య గారు. అమ్మా, కంగ్రాట్స్ కాదు, కండోలెన్స్ అని చెప్పు. అది ఇప్పుడు ఏమైందని? అరే, తంది కాకపోతే కాశీదాకా ఇడ్చుకుంటూ బొమ్మరాడంట. రే, గుండె మీద చేసుకుని చెప్పురా. ఇదే పరిస్థితి నీకొస్తే నువ్వేం చేస్తావురా? అది అది అదే ఏది? ఊరికే నసకండి.
చూడమ్మా, ఈ వయసులో అబార్షన్ చేయడం కష్టం కాబట్టి కనడం తప్ప వేరే మార్గం లేదు. అదేంటమ్మా పుసుక్కునంత మాట అనేసావు? చేయడం కుదరదా? సారీ, అర్థం చేసుకోండి. ఈ వయసులో అబార్షన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం. ఆ? ఒరేయ్, డోంట్ వర్రీ, ప్రొసీడ్. అది కాదురా, ప్రెగ్నెన్సీ వల్ల జయ హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం, నేను చూసుకుంటానుగా. కానీ నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలో అర్థం కావట్లేదండి. ఒరే కృష్ణ, నలుగురు నాలుగు మాటలు అంటారా, అవన్నీ పట్టించుకోవద్దు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. నా దగ్గర ఏ రహస్యం దాగదని నీకు తెలుసు కదరా. గొంతు కోసేస్తా ఈ టాపిక్ బయటకు వచ్చిందంటే. మింగై, నోట్లో మింగై. అంతా ఓకేరా, కానీ రాత్రి 9 తర్వాత నేను మందు మీద ఉంటాను కదా, అప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. సర్లే, నువ్వు మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకు. నీ పట్టించుకోనరా, కానీ నా కాబోయే వెంకుడు పట్టించుకుంటాడరా. అవునండి, కూతురికి పెళ్లి చేయాల్సిన టైంలో నేను గర్భవతినని తెలిస్తే ఏమవుతుందో. ఏం కాదు, బాధపడకండి. రే కృష్ణ, పెళ్ళి కదా, ఈ 2 నెలల్లో చేసేయండి. హనీమూన్కి 6 నెలలు పంపించేయండి. ఈ లోపల జరగాల్సింది జరుగుతుంది. ఆ పని చేయరా కృష్ణ. వీళ్ళు మన రాంప్రసాద్ గారి పేరెంట్స్ లా ఉన్నారు. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్లీజ్ డోంట్ వరీ. రై, నువ్వనే ధైర్యం చెప్పరా. ఆంటీ ఏడుస్తుంటే డాక్టర్ భుజం తట్టి మరీ ఓదారుస్తున్నారంటే ఏదో పెద్ద ప్రాబ్లమే అయి ఉంటుంది. ఆంకాలజిస్ట్ అనుంది. అమ్మా, లోపలున్న డాక్టర్ ఎవరు? డాక్టర్ లవంగం గారు, ఆంకాలజిస్ట్. అంటే అదేనండి, క్యాన్సర్ స్పెషలిస్ట్. అంటే ఆంటీకి క్యాన్సరా? ఈ విషయం వెంటనే రాంప్రసాద్ గారికి చెప్పాలి. ఏంటలా ఉన్నావు? ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదండి. సిగ్గుతో చచ్చిపోతున్నాను. సరే, ఏం కాదులే, పద. అత్తమ్మా, అమ్మా, నువ్వు బానే ఉన్నావా? అత్తమ్మా, ఏంట్రా, ఏమైంది మీకు? అమ్మా, నీకేం కాలేదు కదా? ఏంట్రా, ఏమైంది మీకు? నేను అడగాల్సిన క్వశ్చన్ మీరు అడుగుతారేంటి? అరే మా సంగతి తెచ్చిపెట్టత్తమ్మా, నీకేమైంది? నాకేమైంది? అసలు ఇందాక నేను చూస్తున్నాను, మీ ముగ్గురు ఏంటి ఎదోలా ఉన్నారు? అదేం లేదు మామా, మేం మంచిగానే ఉన్నాం. అమ్మా, నువ్వు జాగ్రత్త. నాన్న, అమ్మని అలా చూడలేకపోతున్నా నాన్న. ఇప్పుడు మీ అమ్మకి ఏమైందిరా? అమ్మా, నువ్వు బాగానే ఉన్నట్టు నీకు అనిపించవచ్చు, కానీ మాకు మాత్రం బాగా టైర్డ్ అయిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోమా. రాంప్రసాద్ చెప్పుడు కూడా మంచిగా చెప్పిండత్తమ్మా, జరంత రెస్ట్ తీసుకోండి. అమ్మా, అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టడానికి కూడా వీల్లేదు, సరేనా? ఏంటి, విషయం లీక్ అయిపోయిందా? అస్సలు ఛాన్స్ లేదు. ఎవరు చెప్తారు? మరెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నేను ఆలోచిస్తాను గానీ నువ్వు ప్రశాంతంగా ఉండు. అబ్బా, అది కాదండి. ఆవుజియా, అత్తమ్మా, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రండి రామ్మా. రండి. రామ్మా. పద. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అమ్మా, నీకు శుభవార్త. చేదుగా ఉన్నా అది నువ్వు వినాలి. ఏంటి, వినగానే చేదుగా అనిపించే శుభవార్త?
నా జీవితంలో ఎప్పుడూ వినలేదే. ఇప్పుడు వింటావుగా? అయితే చెప్పు, వినాలని ఆశగా ఉంది. అది విన్నాక సన్నాసం తిడతావు. ఏంటి? అబ్బాబే ఏం లేదమ్మా. అబ్బబ్బా, తొందరగా చెప్పి తగలడ్రా. తొందరలోనే మన ఇంటికి ఆ, ఇంకో వారసుడు రాబోతున్నాడమ్మా. ఆ? రష్మి నీళ్ళూసుకుందా? కాదు, ఈ ఇంట్లో అదొక్కతే కదరా, ఇంకెవరున్నారు? నువ్వు బాగా ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్న ఇంకో జంట కూడా నీకు గుర్తొస్తుంది. బా, దిక్కులు చూడకుండా చెప్పరా. నీ కోడలమ్మా. ఆ? ఏంటి? అవునమ్మా, నీ కోడలు గర్భవతి. అమ్మా అమ్మా, ఏమైంది? నిజమేనంట్రా నువ్వు చెప్పేది? గ్రంథాలు చదువుకోవలసిన టైంలో ఈ గర్భాలు తెచ్చుకోవడం ఏమిట్రా? అప్పటికీ మీ నాన్నతో నేను అంటూనే ఉన్నాను, కృష్ణుడి పేరు వద్దు అని. అమ్మా, పేర్లో ఏముంది? అంతా జాతకంలో ఉంది. కానీ అయ్యయ్యో, అసలు ఈ వయసులో ఆ పనేమిట్రా? ఏమో అమ్మా, అలా జరిగిపోయింది. అవునరా, పక్కనున్న గుడికి తీసుకువెళ్ళరా అని సంవత్సరం నుంచి అడుగుతూ ఉంటే టైం లేదు టైం లేదు అన్నావు. దీనికి టైం దొరికిందే. ఏమోనమ్మా, అలా జరిగిపోయింది. ఏడ్చావులే. చచ్చ, నా వల్ల కావడం లేదు నాయనా. రామరామా శివ శివ. అయ్యయ్యో అమ్మా, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు? పొరపాటున నీ కోడలు కూడా ఇప్పుడే గర్భవతి అయిందనుకో, మన పరువు గంగలో కలిసిపోతుంది నాయనా. నా కోడలు గర్భవతి అయితే మన పరువిందు గంగలో కలిసిపోతుంది. అబ్బా, గంగలో కాకపోతే మూసీలో కలుస్తుందిరా. నా కోడలు నీ కోడలు ఇద్దరూ ఒకేసారి గర్భవతులైతే నలుగురు ఏమనుకుంటారా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు నా కోడలు గర్భవతి కాదు కదా. రే, చెయ్యవరా. రామ్మా. ఏమి రష్మి, ఏదైనా శుభవార్త? ఇవి అరగకైన వాంతుల్లే గాని నువ్వేంది నిమ్మి గిసువంటి సీన్లు సీరియల్స్ లో వస్తే మస్తు ఖుషిగా అడుగుతారులే. నువ్వేంది గిట్లా పరేషాన్లు అడుగుతున్నావు? అబ్బే, నేను ఖుషిగానే అడిగినా, నీకు అలా అనిపించింది అంతంతే. ఎల్లెల్లమ్మా. అవునరా, నీ జాతకం ఇలా ఏడుస్తుందని ఎప్పుడు చూసి ఆడవలేదా? అంత లోతుగా ఎప్పుడు వెళ్ళలేదమ్మా. అమ్మా, అన్నట్టు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదమ్మా. మంచిది. అదేమైనా దేశానికి గొప్ప తెచ్చే విషయమా దండోరా వేసి చెప్పడానికి? ఎలేలే. ఇది బాగుంది బాబు. కాదు, ఇంకోటి చూడు. ఇది కూడా బాగుంది కదా. నాకు ఇందాకడితే బాగుంది బాబు. ఓకే, నీకు అది నచ్చిందా? మరిది ఇది కూడా బాగుంది బాబు. అరే మలింగా, నువ్వు వెళ్ళి కాఫీ పట్రా. అలాగే మేడం. వరుణ్, అమ్మా, ఏంట్రా మీ గోలేంటో చెప్పు నాకు. నాకు కూడా చూపిస్తే ఏది బాగుందో చెప్పు. నీకు అసలు టేస్టే లేదు కదా. ఆ విషయం నాకు ముందే తెలుసు. నువ్వు కొంచెం. అరే వరుణ్, నేను చెప్తాను, నాకు చూపించరా. చూపించాక మళ్ళీ తిట్టకూడదు. తిట్టంలేరా, చూపించు. అమ్మా, ఈ డిజైన్ బాగుంటుందా? మరిది నాకు ఇది నచ్చింది, మలింగాకి ఇది నచ్చింది. ఓహో, అది సరే కానీ ఇంతకీ ఈ డిజైన్లేంట్రా? వెడ్డింగ్ కార్డ్స్ అమ్మా, అదే శుభలేఖలు. పల్లవికి నాకు పెళ్లి కదా, ఏ శుభలేఖలు బాగుంటాయో అని సెలెక్ట్ చేస్తున్నాను. నువ్వు చెప్పు, ఏది బెస్ట్? అన్నీ వేస్టే. అదేనా నీ టేస్ట్? అరే వరుణ్, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ల్యాప్టాప్ పగిలిపోద్ది. పగిలితే ఇంకోటి కొనిస్తారు కదా. చస్తే కొనివ్వను. నాన్నకు ఉంటారులేమ్మా. శ్రీదేవి, నువ్వెన్నన్నా పెళ్లి చేయక తప్పదు కదా. దాన్ని ఎలా తప్పించాలని ఆలోచిస్తున్నాను.
నువ్వెంత చించినా తప్పించలేవు. ఆ ఇంట్లో ముసల్ది ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి బెటాలియన్తో మన ఇంట్లో దిగిపోతుంది. అమ్మా, నాన్న చెప్పిందే కరెక్ట్. నోరు ముసుకో. ఛ, ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది. నేను రూమ్ లోకి వెళ్ళి చూసుకుంటా. వరుణ్, రే వరుణ్. శ్రీదేవి, అనవసరమైన ప్రయత్నాలు మాని వాడి పెళ్లి ఎలా జరిపించాలో ఆలోచించవే. అది విషయం. ఈడొకడు. రష్మి, డోంట్ వరీ, రా. నాన్నేం చేస్తున్నాడు? బాగున్నారండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మరి లేట్ ఎందుకైతుంది మేడం? కొన్ని కేసులు అంతేనమ్మా. దీంట్లో కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ ఇద్దరిలో ఏ ప్రాబ్లం లేదు. మా పరేషాన్ ఏందో మీకు సమజైతలేదు డాక్టర్. పిల్లలు పుడితే గా పోరగాళ్లతో మా అత్త మామ ఖుషిగుంటారు కదా. తొందరగా బిడ్డను కంటే మా అమ్మ కొన్నాళ్ళైనా బిడ్డను ఎత్తుకుని సంతోషిస్తుంది డాక్టర్. అవునవును, ఇంట్లో చిన్నపిల్లలుంటే సందడిగా సంతోషంగా ఉంటుంది కదా. మీ అత్తమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి? సి మిస్టర్ సుధీర్, అంత విషాదమైన వార్త మాకెలా చెప్పాలని ఆలోచిస్తున్నారా? స్టేజ్ కాదు అనాల్సింది, మంత్స్. ఏంది మన్సా అంటే? మీరు అసలు మా నాన్న ఫ్రెండేనా? ఫ్రెండ్ కాదు, అసలు డాక్టరేనా? అరే, గీ మాత్రం దిమాగ్ కూడా లేకుండా. ఆపండి. ఏంటి గోలా? అసలు మీరు మనిషేనా? మమ్మల్ని చూసి జాలిపడాల్సింది పోయి కోపడతారా? ఇంత చేసి ఏంటిదని అడుగుతారా? చల్ సుధీర్, అత్తమ్మని వేరే దవాఖానకి తీసుకుపోదాం. గిస్వంటులతోనికి రావడం మనకిజ్జత్ ఉండాలి. ఆగండి, మీ అమ్మ గర్భవతి అయింది. దానికేదో మేమే బాధ్యులం అన్నట్టుగా మాట్లాడతారేంటి? ఓ డాక్టర్ అమ్మా, గట్ల గలత్ మాటలు మాట్లాడకు. మా అత్త గర్భవతి అయింది. గర్భవతేనమ్మా. ఆ విషయం మీకు చెప్పలేక ఇదిగో పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చాలా గట్లనా? సారీ అంకుల్, వెరీ సారీ. ఉండవమ్మా, అనాల్సినవన్నీ అనేసి సారీ అట సారీ. వెళ్ళండి. పోయిస్తాం అంకుల్, పోయిస్తాం ఆంటీ. వెళ్ళొస్తాం అంకుల్. ఎక్కడ పెట్టాను? ఏంటి, ఇక్కడే పెట్టానే, కనిపించడం లేదు. ఎవరైనా తీసారా ఏంటి? జయ, జయ ఒకసారిలే. ఏం వెతుకుతున్నారండి? నీ టాబ్లెట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇందాక నుంచి వెతుకుతున్నాను, కనబడట్లేదు. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానబ్బా? ఇది కాదు. ఇవేనా? హలో హీరో కృష్ణ గారు, ఆగండి. ఇలా రండి. నన్ను? మిమ్మల్నే రండి. ఏంట్రా కన్న తండ్రిని పేరు పెట్టి పిలుస్తున్నావు? మీ పేరే కాదు, ఈ టాబ్లెట్స్ పేరు కూడా తెలుసు. దాంట్లో గొప్పే ఉంది, దీని మీద రాస్తుందిగా, దానికే పేరు పెట్టి పిలవాలా? అవి ఎందుకు వాడతారో కూడా తెలుసు. అమ్మా, మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే చిన్నప్పుడు మమ్మల్ని ఎలా పెంచావో మాకు తెలియదు. మాకేంటి ఎవరికీ తెలీదు. కానీ ఆ అవకాశం ఇప్పుడు నువ్వు మాకు ఇస్తున్నావు. అర్థం కాలేదా? చిన్నప్పుడు మేము ఎలా పెరిగామో తెలీదు, కానీ ఇప్పుడు మా తమ్ముడికో చెల్లికో జన్మనిస్తున్నావు. వాళ్ళని మా అలాగే పెంచుతావుగా, అప్పుడు మాకు తెలుస్తుంది కదా.
ఇలాంటి అదృష్టం అందరికీ రాదమ్మా. నువ్వు నా బంగారు తండ్రివిరా. రే, ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలీదమ్మా. అమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా, వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఓకేనా? రేయ్, నీకు ఉద్యోగం సద్యోగం లేకపోయినా నువ్వు మాత్రం సెంటిమెంట్లొద్దు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇంతకీ ఈ విషయం నానమ్మకు తెలుసా? తెలుసురా. రష్మి, నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అరే, జిందగీల గిట్లయితదని నేనైతే అస్సలు అనుకోలే. రేపు నలుగురు ఏమనుకుంటారో అని చాలా కంగారుగా ఉంది. మరోపక్క విచిత్రంగానూ ఉంది. ఏంటన్నయ్యా విచిత్రం కంగారు అంటున్నావు? కొంప తీసి వరుణ్ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? నెగిటివ్ న్యూసా? ఏహే, ఏంది నీ పెళ్లిలొల్లి? ఎప్పుడు గదే ముచ్చట్నా? దునియాలో ఇంకే పరిశ్రమలుండవా ఏంది? ఇది వేరే గొడవలేమ్మా. అది రోజు ఉండే గొడవేలే. ఇంతకీ మన గొడవేంటి? ఇగో రాంప్రసాదు, నీకు క్యాన్సర్ అని చెప్పిన దోస్తుగా నెంబర్ గిట్లి ఆడి బొక్కలు సూరు సూరు చేస్తా. అత్తమ్మకి క్యాన్సరు లేదు, క్యారెట్టు లేదు. ఏంటి, అమ్మకి క్యాన్సరా? ఇదేనా మీరు చెప్తాను థ్రిల్లింగ్ న్యూస్? అసలు మీరు మనుషులేనేట్రా? తల్లికి క్యాన్సర్ అంటే మీకు థ్రిల్లింగ్ గా ఉందా? ఏ ఆపు, కంగారు పడకు. రేయ్, దీనికి ఇంకా చెప్పలేదా? ఇది అసలే వరుణ్తో పెళ్లి తరుణం ఎప్పుడా అని ఎదురు చూస్తుంది, అందుకే చెప్పలేదు. ఇప్పుడు చెప్తా చూడు పల్లవి. ఉదయం నీ దగ్గరికి టాబ్లెట్స్ తీసుకొచ్చాను కదా, మళ్ళీ చెంప పగులుద్ది. ఇప్పుడు నేను చెప్పింది వింటే నీకు మైండ్ దొబ్బుద్ది, అంటే మైండ్ బ్లోయింగ్. వావ్, థ్రిల్లింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్, వాట్ ఎ కాంబినేషన్. ఆ టాబ్లెట్లు మన అమ్మవి. వాట్ యు మీన్? అవును పల్లవి, ఇన్నాళ్ళు మనల్ని కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మకి 3వ నెల. ఏంది, ఈ ముచ్చట నీకు ముందుగానే తెలుసా? నాకు ఇందాకే తెలిసింది. ఇదిగో జయ, మంచినీళ్ళు, టాబ్లెట్ వేసుకో. థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఏంట్రా? ఏదో అన్నట్టుంటేను. నేనేమీ అనకుండానే అలా ఉలిక్కి పడతావేంట్రా? నాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? ఇదేదో ముందే అనిపించుంటే బాగుండేది. అమ్మా, మళ్ళీ మొదలు పెట్టావా? ఏడ్చవులే, ముని మనవాళ్ళని ఎత్తుకోవలసిన వయసులో. అమ్మా అమ్మా, గట్టిగా అరవకే, పిల్లలు వింటారు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, పిల్లలు వింటే బాగోదు, చిన్నగా మాట్లాడండి. మాకు తెలుసు. మాకు తెలుసు. అత్తయ్య, మీరింకా ఆరాంసే ఉండండి. మీ ముచ్చట పూరా మాకెరకైంది. గది విషయం అత్తమ్మా, నో టెన్షన్, ఫీల్ ఫ్రీ. పాపం చిన్నవాళ్లైనా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. కానీ లోకం ఏమంటుంది? అసలే ఆ శోభన్ శ్రీదేవులు తలతిక్క మనుషులు. ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో అర్థం కాదు. కాబట్టి దొంగలుండే కాలనీలో కాపురం ఉండేవాళ్లలాగా ఈ రోజు నుంచి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలిరా. ఏమండి, ఏంటి? వచ్చేసారు. ఎవరు?
తలతిక్క మనుషులు. ఆహా కాదు, అవును వాళ్ళేనండి వచ్చేసారు. ఏహే అంత భ్రమే. కాదా అండి? నాకు కూడా కనిపిస్తున్నారు నానా. అమ్మో అయితే నిజమే. అక్కడే ఉండిపోయారేంటి? గారు బాగున్నారా? బాబు గారు బాగున్నారా? రా వదినా. లోపల రండి, లోపలికి రా. లోపల రండి. రా బాబు. రండి. రండి. ఏంటొదినా సడన్ గా వచ్చారు? పదవే వెళ్దాం. పర్మిషన్ తీసుకుని రావాలా? అయ్యో అన్నయ్య కూర్చోండి. ఏదో మా స్థాయి కాకపోయినా నా కొడుకు ఫేస్ చూసి ఇలాంటి సంబంధాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ విషయమే చెప్దామని వచ్చాం. ఎలా ఒప్పుకున్నా పెళ్లికి ఒప్పుకున్నారు, అది చాలు. ఇంతవరకు వచ్చారు కాబట్టి పనిలో పనిగా పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టుకుంటే బావుంటుందిరా. తెలుసు, మీరా మాట అంటారని నాకు ముందుగానే తెలుసు. అందుకే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాం. శుభమని ఎప్పుడు అనుకుంటున్నారు? వచ్చే శ్రావణ మాసం శుద్ధ పంచమి నాడు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే నిశ్చితార్థం పెడదాం. ఏమండి, శుద్ధ పంచమి పున్నమి నాడు నాకు అర్థం కావు, కానీ ఎన్ని రోజుల్లో చెప్పండి. 4 నెలలు. ఏంది గలత్ చేస్తున్నావు? గప్పటి సంధి చూస్తున్నాను, గిట్ల చూస్తావు గట్ల పోతావు. ఏంది కథ? అదే వీళ్ళింకా రాలేదేంటా అని. గట్లనా? నువ్వేం పరేషాన్ గాకు. పెళ్లి ముచ్చట గదా, జరంతా లేట్ అయితది. అవును నానమ్మా, పెళ్లి కబుర్లంటే చాలా ఉంటాయి కదా. ఆ, ఒకవేళ భోజనం చేసి వెళ్ళమన్నారేమో నానమ్మా. మొత్తానికి శోభనానికి బిల్డప్లు ఎక్కువే. పాణిత్యం లేకపోయినా పౌర్గని తక్కువ లేదు ఆడికి. అరే నేను ఇంతవరకు ఎవరి కోసం వెయిట్ చేయలేదు తెలుసా? మొన్నటికి మొన్న హోమ్ మినిస్టర్ నా కోసం. ఆడికే కాదు ఈమెకి బిల్డప్లకి ఏం తక్కువ లేదు. లే ఏవండి ఏవండి, వస్తున్నా శ్రీదేవి, వస్తున్నా. ఇదిగో చూడండి, విషయం ఏంటంటే ఎంతోటి సంబంధానికి నిశ్చితార్థం అలాంటివి ఎందుకులే అని అంత ఖర్చు పెట్టి ఆర్భాటంగా పెళ్లి చేసేంత గొప్పగా ఏమీ లేదని, అందుకే ఒకేసారి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం. మొత్తానికి మన దారిలోకి వచ్చారు, క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. అలాగే అలాగే, సంతోషం, బ్రహ్మానందం, పరమానందం మీ మాటే కానివ్వండి. మీరు ఎలాగంటే అలాగే. ఏమంటా జయప్రద? నేనేమంటానండి, మీ మాటే నా మాట. ఇలా శ్రీదేవి ఎప్పుడు అంటుందో, ఆ జాతకం ఇలా తగలనింది. ఏం చేస్తాం? అది విషయం. వీడొకడో మనసులో ఏమీ అనుకునేవాడు. సరే అన్నయ్య గారు, మేమిక ఎక్కడికమ్మా వెళ్ళేది? కూర్చోండి. బయలుదేరి వెళ్ళడానికి మీరు ఇంకో ఊరు వెళ్ళాలా ఏంటి? 10 అడుగులు వేస్తే పక్కింట్లో ఉంటారు. 7 అడుగులు నడిచే బంధం గురించి మాట్లాడడానికి వచ్చారు. కాసేపు ఉండండి. ఎందుకు? ఇప్పుడు దుర్ముహూర్తం వచ్చింది. 10 నిమిషాల్లో పోతుంది. మీరు ఎక్కడ ఉండండి. ఏమండి, నా కళ్ళు తిరుగుతున్నాయండి. అమ్మో, 10 నిమిషాలు అయితే మనకు దుర్ముహూర్తం మొదలవుతుంది. పద. అది శోభన్, అర్జెంట్ ఇంటికి వెళ్ళాలరా. సరేరా, ఇంకోసారి లేట్ కాకుండా చూడు. చెప్తున్నా కృష్ణ, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఏమైంది? అది విషయం. నా లెక్క ప్రకారం ఈ పాటికి వస్తూ ఉండాలి.
ఏం లెక్క అది? వెళ్ళి డిఎన్ఆర్ గారిని అడుగు. ఆయనెవరు? 10th లో మన లెక్కల మాస్టర్. నీది భలే లెక్కరా రాంపండు. ఇదిగో వీడికి అన్నీ మీ తాత పోలికలే. జయప్రద జయప్రద ఏమని జయప్రద? ఏమైంది అలా పడిపోయింది? అది టెన్షన్, పెళ్లి టెన్షన్ అంతే. జయప్రద జయప్రద లే జయప్రద. పెళ్లికి టెన్షన్ ఎందుకురా? ఉండేది మనమేగా, ఆర్భాటాలు ఏవి ఉండవుగా. కలిదిప్పుడు జయప్రద లే జయప్రద. ఒరే వరుణ్, సమయానికి వచ్చావురా. అర్జెంటుగా పోయి డాక్టర్ని పిలుచుకురా. మెల్లిగా లేస్తుంది. జయ లే జయ, తొందరగా లే జయ. రే, ఈ టైంలో పంతాలు పట్టింపులేంట్రా? నువ్వు వెళ్ళరా, వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. పో. వరుణ్ వరుణ్ వద్దు, వద్దంటే వద్దు వరుణ్. లేస్తుంది చూడు, ఇప్పుడు లేస్తుంది చూడు. జయ లే జయ. జయ రే, ఏంట్రా మొండి పట్టుదల? జయ కొంప కొల్లెరాయిలా ఉంది, లేవే. కొంప కొల్లేరు కాదురా, బొక్కేరైనా సరే డాక్టర్ని తీసుకురావాల్సిందే. నువ్వు మొండైతేనే జిగమండిరా. పోరా, పోయి తీసుకురాబో. జయ లేవే. వరుణ్ వద్దు, లేస్తుంది ఇప్పుడు లేస్తుంది చూడు. జయ జయ లేచింది లేచింది. జయప్రద లేచావా? ఏం లేదు ఏం లేదు. ఏంటే ఇడు? ఏమిటండి ఇది? వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారు? ఇందాక నుంచి అదే చెప్తున్నా. ఏ నిమిషం 6 నిమిషం పర్లేదు కానీ మరి 10 నిమిషాల ఈలోగా 10 సంవత్సరాలు తినంత పని తెలుసా? 10 నిమిషాలైందా? సరే పోదాం పద. ఏం లేదు, పెళ్ళి కదా, ఇందాక చెప్పా కదా. టెన్షన్ ఆనందం రెండు ఒకటేసారి వచ్చి కుప్పకూలిపోయింది. ఎలాగో లేచింది కదా. వస్తానమ్మా. మూత రేపు నేను చూస్తాను. అవసరం లేదు బాబు, ఆ జాతకాలు ఏదో నేనే చూస్తాను. సరేరా, వెళ్ళిరా. బాగా చూడు. వస్తావమ్మా? వెళ్ళొస్తా. మెల్లిగా రాజయ్య ఇంటికి వెళ్దాం. ఏంటో ఈ మెంటలోడి కూతుర్ని నేను కోడలుగా చేసుకోవాల్సి వస్తుంది. నా మాట వింటేగా ఏడవండి ఇద్దరు కలిసి. ఒరే వరుణ్, భలే మా అందరికాడు కదరా నీకు. రాంపండు రే. నానమ్మా, ఇందాక హాస్పిటల్లో ఏదో అన్నావు, ఏంటది? అదా చెప్పడం మర్చిపోయా. అమ్మా, రేపు చెకప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరకా? ఎందుకురా? అమ్మా, డాక్టర్ గారు రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి రమ్మన్నారమ్మా. నా వల్ల కాదు. వినుజయ, అమ్మా, అవసరం మనదమ్మా. అవును కదమ్మా. డైలీ వస్తే మరీ మంచిదంటున్నారమ్మా. అవునే వెళ్ళాలి. అసలే గ్రాబలం కూడా అటు ఇటుగా ఉంది. కబడ్డీలో కూతకొచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది. పైగా రోజు వెళితే వాకింగ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. నానమ్మా, వెళ్ళేది అమ్మ కదా, నువ్వెందుకు వాకింగ్ చేయడం? ఒరే తెంగరోడా, నేనన్నది నిన్ను కాదురా, మీ అమ్మని. అయినా అమ్మ వెళ్ళేది కారులో కదా. అబ్బబ్బబ్బా, ఏందో గిది ఇయ్యం కూడా అన్న మర్యాద కూడా లేకపాయే. జరంత ఇజ్జతనియాలి కదా. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఓ రావులా, ఏందో గీ మనుషులు. ఈ ఇంట్లో పెద్దమ్మగారు ఉన్నారన్న మర్యాద కూడా లేదు. అయినా ఆడపిల్లోళ్ళైనంత మాత్రాన గిట్లే చేస్తారా? విచిత్రం కాకపోతేను. అమ్మా, బాసన్లేడునే, బట్టలు ఉతకాలే, ఉతుకుస్తా. ఓయ్ ఆగు. ఏడాగలు సారు? ఇక్కడే ఆగు. అసలు నీ క్యారెక్టర్కి ఇంట్రడక్షనే లేదు. పైగా అన్ని తెలిసినట్టు ఆఫ్ వేలో మాట్లాడుతున్నావు. అసలు ఇంతకెవరు నువ్వు? ఏంటి తను? 5G కన్నా స్పీడ్గా ఉన్నారు. ఇలాంటి పోరుడు ఉన్నాడన్న భయం కూడా లేదు. చూడమ్మా, అసలు నువ్వు గీ జమానాలో అందరూ సైమాలో ఉండే హీరో హీరోయిన్ల లెక్క వయసు దాచుకుంటురు. గస్వంటిది తెలుగుతనం ముట్టిపడేలా కనిపించే మంచి మనసున్న మారాజిల్లిది. అసలు ఎవరమ్మా నువ్వు? లక్ష్మీదేవిలా ఉన్నారు తల్లి. ఆపు. నువ్వెవరో ముందు చెప్పు. ఎంటనే నన్ను మీ దగ్గర పనిలో పెట్టుకోండి తల్లి. మిగతా ముచ్చటంతా ఎవరేం చెప్తా. ఓకే, ఇంట్రడక్షన్ లేకుండా వచ్చినా ఇంప్రెసివ్గా నచ్చావు కాబట్టి నిన్ను పనిలో పెట్టుకుంటాం. ఇంతకీ జీతం ఎంత కావాలి? రేయ్, జీతం సంగతి తర్వాతరా. వచ్చినప్పటి నుంచి ఎవరో తిడుతుంది కదా, అదెవరినో కనుక్కో. అసలు అమ్మాయి బాధ ఏంటో కనుక్కోరా. అమ్మగారు, బాధ కాదండి, క్షోభ. చెప్తా వినండి. జర్రంత పనిపించమని మీ పక్కింటికి పోయినా. ఏ పక్కిల్లు? మీ పక్కిల్లే.
మా ఇంట్లో పని చేయడానికి అవసరం లేదంటే సరిపోయేది కదా, నా దారి నేను చూసుకునేదాన్ని. నా కర్మగాలి వాళ్ళు కూడా నాకు ఇయ్యంకులు అవుతున్నారు. వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కో, వాళ్ళు నీలాయేగా అలాగా వాళ్ళు పోపో అని గుసా ఇచ్చిర్రు. ఏం చేస్తాం ఇక, నా దిమాగ్ మస్తు ఖరాబ్ అయింది. ఇక ఎవరేమన్నా పడాలి మేడం. గాళ్ళు చేసుకోబోయే కోడలి పిల్ల కుటుంబం గురించి గట్ల అనేసరికి నాకు మస్తు కోపం వచ్చింది. అయినా ఇక పక్కిల్లే కదా అని చెప్పేసి సాటు నుంచి మీ మాటలు మొత్తం వినేసిన. ఏమిన్నావే? ఏం విన్నావు? ఏం విన్నావు? మీరు చెప్పినట్టే గా ఇంట్లో చేరిన. శభాష్, ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఓ రావులా, జర్రంతో కూడా అనుమానం రాలే. నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసుగా. ఒక్కసారి చెప్పిరంటే నా దిమాక్లో మొత్తం ఎదుకుంటది. శ్రీదేవి, నాకు తెలియకడుగుతాను, ఊరెళ్తుంటే మధ్యలో ఇదెవరు? నేను చెప్తా ఆగు. ఏ శోభా, చెప్పిన పని చెప్పినట్టు చేసావా? ఓ రావులా, ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? గీడ జరిగే ముచ్చట్లన్నీ టీవీలో వార్త లెక్క చెప్తూనే ఉంటా. అది అలా ఉండాలి. సరే జాగ్రత్త, అక్కడ నా పేరు నిలబెట్టాలి. గట్లనే మేడం, ఈ క్షోభ వాళ్ళని క్షోభకి గురి చేస్తుంది. సరే వెళ్ళు. వస్తా మేడం. వస్తా సార్. ఏయ్! ఏయ్, ఆప్! మ్మ్. పెళ్ళానికే కాదు, అందరికీ అలసైపోతున్నా. ఎవరది? పని మనిషి, పేరు క్షోభ. మొహం చూస్తేనే అర్థమవుతుందిలే. ఇప్పుడు కృష్ణ వాళ్ళింట్లో పని మనిషిగా జాయిన్ అయింది. నేనే జాయిన్ చేశా. నువ్వేమన్నా కాలనీలో వాళ్ళకి కొత్తగా పని మనిషిని మాట్లాడే యాప్ను ప్రారంభించావా? ఏంటి నోరు లెగుస్తుంది? అయితే ఓకే. ఇక నుంచి వాళ్ళింట్లో ఏం జరుగుతుందో వివరంగా మనకు తెలుస్తుంది. ఆధారాలతో అడ్డంగా దొరికేస్తారు. అప్పుడది చూపించి పెళ్లి క్యాన్సిల్ చేసేయొచ్చు. యాక్చువల్లీ జాతకం ప్రకారం రోడ్డు చూసి నడుపు, లేదంటే మన జాతకాలు మారిపోతాయి. చిచి, దీనమ్మ జీవితం. ఒరే కృష్ణ, ఇంజెక్షన్ అయిపోయింది. ఇలాగే కోర్స్ కంప్లీట్ చేస్తే ఏ ప్రాబ్లము రాదు. ఇంతకీ శ్రీమంతం ఎప్పుడు? ఈవెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మన మా బంధువుల అమ్మాయి శ్రీమంతం కూడా వాళ్లే చేశారు. రేయ్ ప్లీజ్ రా, అరవకురా, ఎవరైనా వింటారు. ఇక్కడెవరున్నారా వినడానికి? నీ దండం పెడతాను రా, సడన్గా ఎవరైనా రావచ్చు. స్మగ్లర్లు వచ్చినట్టు హాస్పిటల్ దొంగతనంగా వస్తున్నారా? మరీ అంత భయం దేనికిరా? రేయ్, అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంట్రా? అమ్మమ్మ అవ్వాల్సిన వయసులో అమ్మవుతుందిరా నీ చెల్లి. చేసినంత చేసి మా సిస్టర్ అంటావేరా? ఏమోరా, అలా అనుకోకుండా జాతకం మారిపోయిందిలే గాని. ఇప్పుడు వదినకిచ్చిన ఇంజెక్షన్ 2 రోజులకు ఒకసారి ఇవ్వాలన్నయ్య. 2 రోజులకు ఒకసారా? 2 రోజులకు ఒకసారా? అవునమ్మా, నీకు రక్తం కొంచెం తక్కువగా ఉంది. రేయ్, రక్తం తక్కువ ఉంటే బీట్రూట్ క్యారెట్ తింటే సరిపోతుంది కదా. అన్నయ్య, వాటితో పాటు ఇంజెక్షన్లు కూడా తప్పదు. ఆవిడకి ఎనిమియా ఉంది, అంటే రక్తహీనత. దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకేం ప్రమాదం ఉండదు కదా? దేనికమ్మ కంగారు, మేమున్నాం కదా, ఎవ్వరికీ ఏ ప్రమాదం ఉండదు. పోనీ ఇంజెక్షన్ చేయడానికి నేను మీ ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసే వస్తాం. రేయ్, నీ దండం పెడతాను రా, నువ్వైతే మా ఇంటికి మాత్రం అస్సలు రావద్దురా. మేమిద్దరమే ఎలాగో అలాగో వీలు చూసుకుని వేషాలు మార్చుకొని వస్తాను రా, ప్లీజ్ రా. జయ, వెళ్దాం పద. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. వెళ్ళొస్తాను రా, వెళ్ళొస్తానమ్మా. రేయ్ జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే. మలింగా, ఏంటి బాబు? నీకు బంపర్ ఆఫర్. ఏ షాప్లో బాబు? షాప్లో కాదురా, నీ లైఫ్లో. అవునా? ఏంటి బాబు అది? ఇప్పుడు నువ్వు నేను అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మా అమ్మతో మాట్లాడి నీకు స్పెషల్ గా శాలరీ ఇప్పిస్తాను. అది విషయం. సర్లేనా? ఆడండి బాబు,
చెప్తాను. మా అమ్మ నాన్న ఏ ఊరు వెళ్ళారు? రేయ్ ఏంట్రా ఆన్సర్ చెప్పకుండా పెవిలియన్కి వెళ్ళే ప్లేయర్లా అలా తిరిగిపోయావేంటి? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. మీరు శాలరీ ఇవ్వడం ఏంటి, నేను తీసుకోవడం ఏంటి? నా పిచ్చి కాకపోతే అది విషయం. నేనేం అడిగాను, నువ్వే మాట్లాడుతున్నావు. అమ్మగారు ఊరు వెళ్తున్నామని చెప్పారు కానీ ఏ ఊరు చెప్పలేదు బాబు. నిజంగా చెప్పలేదా? ఈ రోజు 2 ఎక్కి చెప్పిన మాస్టరే రేపొచ్చి 7 ఎక్కం అడిగితే ఏ పిల్లాడైనా ఎలా చెప్తాడండి? చెప్పుంటారు, నువ్వే దాస్తున్నావు. అయ్యో ఏంటండి మీరు మీ నాన్నగారులాగా మతి లేకుండా మాట్లాడుతున్నారు. శాలరీ ఇస్తాను చెప్పాక కూడా నేను ఎందుకు దాస్తానండి? నాకు తెలియదండి. ఓటు చెప్పలేదా? కన్న కొడుకి మీకే చెప్పకపోతే కట్టు బానిసని నాకెందుకు చెప్తారండి? అది విషయం. నాకు చెప్పక వీడికి చెప్పక ఎక్కడికి వెళ్ళారు? అసలు ఎందుకు వెళ్ళుంటారు? తెలుసుకోవాలి. ఏంట్రా అలా ఉన్నారు? ఎలా ఉన్నామమ్మా? డాక్టర్ గారు ఏమన్నారో చెప్పరా? రక్తం చాలా తక్కువగా ఉందంట. 2 రోజులకోసారి ఇంజెక్షన్ తీసుకోమని చెప్పారు, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అంట. గిదేంది? ఏమైంది మాయరోగం? అయినా మనకెందుకులే, నమ్మకంగా నిజం రాబట్టాలి. ఇప్పుడు యాక్టింగ్ చేద్దాం. ఓ రావులా, అమ్మగారు! ఓ రావులా, మీరెంత మంచోళ్ళు. గా సుప్పనతి సూర్పునక్క కన్నా గొప్పోళ్ళు. మీకేం పరేషాను, నా గుండె తరుక్కుపోతుంది అమ్మగారు. ఏంటి? ఉసే ఆపవే, నీ పేరు నిలబెట్టుకున్నావు కదే. గదేందమ్మా గట్లంటున్నారు? అమ్మగారికి రక్తం లేదని విన్నాను. బొప్పాస్ పండు తింటే రక్తం బాగొస్తుందంట. బొప్పాయా? రేపటి సందే, ఇప్పటి సందే. టిఫిన్లో బొప్పాయి, మధ్యాహ్నం బొప్పాయి, రాత్రికి బొప్పాయి పెడతాను. ఏందత్తమ్మా, రక్తం గిట్ల తక్కువైందా? అవునమ్మా, అందుకే బొప్పాయి పండు పెడతా అంటున్నా. ఇప్పుడే బజార్కి పోయి బొప్పాయి పండు తీసుకొస్తా. ఆ రోగం ఎట్లా పోదో నేను చూస్తా. పెద్దమ్మ గారు, బొప్పాయి చాలా మంచిది, నన్ను నమ్మండి. నువ్వు కొంచెం అతి చేస్తున్నావే. బొప్పాయి తినకూడదే. ఎందుకు? ఎందుకంటే అసలు విషయం నేను చెప్తాను.